నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను పవన్. జనాలకు సినిమా ఎలా ఉన్నా కానీ చూడడం అదొక ఆనందం. అదే పండుగ వస్తే చాలు జనలేని ఆనందం. కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి ఆనందంగా గడుపుతారు. మరి ఆ ఆనందమే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లకు కాసులు వర్షం కురిపిస్తుంటాయి. మరి సంక్రాంతి రిలీజ్ అయిన కొన్ని సినిమాలు, అంతకుముందు రిలీజ్ అయిన సినిమాలు కథ ఎలా ఉన్నా కానీ థియేటర్లలో కాసుల పంట పండించాయి. ప్రొడ్యూసర్లకు లాభాలను తెచ్చిపెట్టాయి. మరి ఆ సంతోషం ఎన్ని రోజులు ఉంది? మరి దానికి కారణం ఎవరు? వందల కోట్ల లాభాలు ఎక్కడికి వెళ్ళినాయి? ఆ లాభాలంతా ఐటీ అధికారులు దాడి చేయగానే దిల్ రాజు దిల్ పగలే, సుకుమార్ చిన్నబోయే, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు మూర్చబోయే. మరి ఎందుకంటావా? మైత్రి మూవీ మేకర్స్ వారు పుష్ప 2 నిర్మించారు. మరి పుష్ప 2కు వచ్చిన కలెక్షన్స్ వరల్డ్ వైడ్గా ఏకంగా 1734 కోట్ల పైమాటే. ఇది మైత్రి మూవీ మేకర్స్ వారు వెల్లడించారు. మరి దీంట్లో నిజమెంత, అబద్ధం ఎంత అంటే ఇదంతా ఫేక్ కలెక్షన్స్. కేవలం హీరో యొక్క రెమ్యూనరేషన్ పెంచుకోవడానికి ఈ తప్పుడు లెక్కలు రాశారు. ఇది నేటి ధాత్రి ఆల్రెడీ గత ఎపిసోడ్లో చెప్పింది. మరి ఈసారి కూడా రిపీట్ చేస్తుంది. పుష్ప 2కు వరల్డ్ వైడ్గా వచ్చిన కలెక్షన్స్ 1734 కోట్లు. ఇదంతా ఫేక్ కలెక్షన్స్. దీంట్లో దాదాపు 531 కోట్ల ఫేక్ కలెక్షన్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే అన్ని కలెక్షన్స్ వచ్చినప్పుడు ఇలా ఐటీ చెల్లించేదంతా తెలియాలి కదా. అన్ని లాభాలు వచ్చినప్పుడు ఐటీ శాఖ అయితే ఊరుకోదు కదా. తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు సంక్రాంతికి డాకు మహారాజ్, గేమ్ చేంజర్, అలాగే సంక్రాంతికి వస్తున్నాం. డాకు మహారాజ్, గేమ్ చేంజర్ కలెక్షన్లు ఒక విధంగా ఉంటే సంక్రాంతికి వస్తున్న కలెక్షన్స్ మాత్రం వసూలను రాబట్టింది. 200 కోట్ల పైమాటని చెప్పుకోవాలి సంక్రాంతికి వస్తున్నాం. మరి దిల్ రాజు అయితే దిల్ పగిలింది ఐటీ అధికారులు దాడి చేయగానే. మరి వచ్చిన లాభం ఎంత, వీళ్ళు కట్టే ఐటీ ఎంత తెలియాలి కదా. అందుకే ఐటీ వాళ్ళు ఏకకాలంలో 55 టీంలకు ఏర్పడి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లను చూడకుండా సినిమా ఈ మధ్య రిలీజ్ అయిన సినిమా వాళ్ళ ఇంటి మీద పడి దాడి చేస్తున్నారు. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ వారు దిల్ రాజు, సుకుమార్లను టార్గెట్ చేసుకుని ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కొన్ని కీలకమైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకోరు. వారి ఇళ్లను కాదు, వారు బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. మరి అంత కలెక్షన్స్ వచ్చినప్పుడు ప్రభుత్వానికి లెక్కలు చెప్పాలి కదా. ఆ లెక్కల్లోనే పెద్ద బొక్క ఉందని ఐటీ అధికారులకు తెలుసు. అందుకే దాడులు నిర్వహించారు. మరి నిజమైన కలెక్షన్సా లేకపోతే ఫేక్ చెప్తున్నారా? మరి నిజమైన కలెక్షన్స్ అయితే వీళ్ళు గవర్నమెంట్కి పే చేసేదంతా అవన్నీ జనాలకు చెప్పరా వీళ్ళు? ముఖ్యంగా పుష్ప 2 కలెక్షన్స్ అయితే ఎప్పటికప్పుడు డైలీ అప్డేట్ ఇచ్చారు మైత్రి మూవీ మేకర్స్ వారు. దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్ సంస్థలపై ఐటీ దాడులు కొంప ముంచిన పుష్ప 2 డైలీ అప్డేట్లు తగ్గేదే లేదంటున్న ఐటీ అధికారులు. మరోసారి వార్తల్లోకి చిత్ర పరిశ్రమ. ముఖ్యంగా దిల్ రాజును, మైత్రి మూవీ మేకర్స్ మనం మాట్లాడుకుంటుంటే పుష్ప 2 రిలీజ్ అయిన దగ్గర నుంచి సినిమా ఎలాగున్నా పర్లేదు, స్టోరీ ఎలా ఉన్నా పర్లేదు, అక్కడ ఉంది స్టైలిస్ట్ అల్లు అర్జున్ కాబట్టి అభిమానులు తండోపతండాలుగా థియేటర్కి వస్తారు చూడడానికి. థియేటర్లో కాసుల పంట కురిపించారు. ఆహా, ఇదంతా మనకొచ్చిన సొమ్మే అని ప్రొడ్యూసర్లు ఆనందంతో ఉబ్బితబ్బిపోయారు. కానీ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఐటీ దాడి చేయగానే ఆ లెక్కల్లోనే పెద్ద బొక్క ఉందని తేలింది బయటికి. మరి ప్రపంచవ్యాప్తంగా 1734 కోట్ల పైమాటి అని చెప్పుకునే మైత్రి మూవీ మేకర్స్ మరి అసలైన కలెక్షన్స్ ఎందుకు చెప్పట్లేదు? ఐటీ అధికారులకు తెలుసు, కానీ వాళ్ళు కూడా ఇంకా రివీల్ చేయలేదు అసలైన కలెక్షన్స్ ఎంతో. సంక్రాంతికి గేమ్ చేంజర్ మూవీ తోటి, అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీ తోటి వచ్చారు. గేమ్ చేంజర్ మూవీ బాక్స్ ఆఫీస్ దా కలెక్షన్లు తగ్గినా కానీ సంక్రాంతికి వస్తున్న మూవీ 200 కోట్ల పైగా వసూళ్లను రాబట్టాయి. మరి అవి కూడా నిజమైన కలెక్షన్సా, ఫేక్ కలెక్షన్సా ఇంకా నిర్ధారణ కాలేదు. ఐటీ అధికారులు ఇళ్ల మీద పడి వాళ్ళ నెత్తి మీద శివతాండవం చేస్తున్నారు. వాళ్ళ ఇళ్లలో పడి సోదాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. బంధువుల ఇళ్లలోనూ, తమ్ముళ్ళు వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లోనూ, వాళ్ళకి ఎవరైనా బినామీలు ఉంటే వాళ్ళ ఇంట్లోనూ దాడులు చేస్తున్నారు. ఏకకాలంలో హైదరాబాద్లో 55 ఐటీ టీంలు దిగి వీళ్ళ మీద దాడులు నిర్వహించాయి. మరి ఫేక్ లెక్కలు ఎన్ని ఒక్కలు ఉన్నాయి? ఇంకా పుష్ప 2 మొత్తం ఫేక్ కలెక్షన్సే. మరి సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు ఉన్నాయి కదా, వాటి లెక్కలు ఏమిటి? పుష్ప 2 లెక్కల్లోనే పెద్ద బొక్క ఉంది. మరి సంక్రాంతికి రిలీజ్ అయిన కొన్ని సినిమాలో ఎన్ని బొక్కలు ఉన్నాయి అవన్నీ తెలియాలి కదా. మరి పుష్ప 2కి ఇన్ని కలెక్షన్స్ వచ్చినాయని చెప్పిన మీరు సంక్రాంతికి కూడా వచ్చినాయి కొన్ని కలెక్షన్స్, మరి వాటి కలెక్షన్ కూడా చెప్పాలి కదా. మరి ఎందుకు రివీల్ చేయట్లేదు? అవన్నీ నిజమైన కలెక్షన్సా, ఫేక్ కలెక్షన్సా? లేకపోతే హీరోలకి రెమ్యూనరేషన్ పెంచుకోవడానికి, ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ పెంచుకోవడానికి ఏమైనా ఫేక్ కలెక్షన్స్ జనాలకు చెప్తున్నారా?
మరి దేనికి ఇదంతా? ఎంత అబద్ధం చెప్పినా కానీ చిక్కునేది మీరే కదా. జనాలు థియేటర్కి వెళ్ళేసి ఇలా చిల్లరేసి 3 గంటలు ఎంటర్టైన్ అయ్యి బయటకు వచ్చేస్తారు. తర్వాత లెక్కలు చెప్పుకోవాల్సింది మీరు. ఐటీ వాళ్లకు, ఆదాయ పన్ను శాఖకు సమాధానం చెప్పాల్సింది మీరు. ఉన్న కలెక్షన్స్ చెప్పండి, లేనిపోని కలెక్షన్స్ చెప్తే ఇంకా అదనంగా భారపడుతుంది మీకు ఐటీ. అవన్నీ మీకు తెలియంది కాదు. కేవలం హీరో లేక రెమ్యునరేషన్ పెంచుకోవడానికి ఈ తప్పుడు లెక్కలను సృష్టించాయి మైత్రి మూవీ మేకర్స్. మరి దేనికోసం ఇదంతా ఫేక్ కలెక్షన్స్? జనాలను పిచ్చోలు చేయడానికి, లేదా ప్రపంచవ్యాప్తంగా మా సినిమా ఇంత పెద్ద భారీ విజయం సాధించింది. మన ఇండియాలోనే పెద్ద సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి. ఒక మగధీర, బాహుబలి, తర్వాత పుష్ప. మరి ఇంత పెద్ద సంచలన విజయాలు సాధించే సినిమాలు, రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్లు ప్రపంచ ఖ్యాతిని పెంచేశాయి తెలుగు సినిమా పరిశ్రమ హోదాని. మరి అలాంటి తెలుగు సినిమా పరిశ్రమ యొక్క చరిత్రను కొంతమంది దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఫేక్ కలెక్షన్స్ అని చెప్పి. మరి పుష్ప 2 వసూల పరంగా ప్రపంచవ్యాప్తంగా అంత భారీ వసూలు సాధించింది కదా. మరి దానిలో నిజమైన లెక్కలు చెప్పాలి కదా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. ఎందుకు ఈ తప్పుడు లెక్కలు? ఏమొస్తుంది? కేవలం అల్లు అర్జున్ రెమ్యునరేషన్ కోసమేనా ఇదంతా ఫేక్ కలెక్షన్స్? జనాలను నమ్మబలకాలి. మాదే పెద్ద చిత్ర నిర్మాణ సంస్థ, మేమే ఇంత పెద్ద చిత్రం తీసాం. మైత్రి మూవీ మేకర్స్ ఇంత పెద్ద చిత్రం నిర్మించింది ప్రపంచవ్యాప్తంగా తెలుసు. మరి ప్రపంచవ్యాప్తంగా తెలుసు కదా, మరి దేనికి లొసుగుబాటు? ఐటీ అధికారులు వచ్చినప్పుడు టక్కున లెక్కలు చెప్పాలి కదా. మరి ఎందుకు తడబడుతున్నారు? దొంగ లెక్కలను బయటకు వస్తాయనా? లేకపోతే మీ నిజ స్వరూపం బయటకు వస్తుందనా? లేకపోతే మీ సినిమా హీరో యొక్క రెమ్యునరేషన్ తగ్గిపోతుందనా? దేనికి భయం? మీకు భయం లేకపోతే మీకు వచ్చిన కలెక్షన్స్ నిజంగా నిర్భయంగా చెప్పండి. కేవలం ఒక హీరో కోసం మీ జీవితాలను ఆగం చేసుకునే ప్రయత్నం మాత్రం చేయకండి. ఆ హీరో ఈ కాకపోతే ఇంకో సినిమా తీసుకుంటాడు, కానీ చిత్ర నిర్మాణ సంస్థ మీరు ఆలోచించుకోవాలి. వచ్చిన కలెక్షన్స్ కరెక్టా కాదనేది కన్ఫర్మ్గా చెప్పాలి, ప్రజలకు ముందుకు తీసుకురావాలి. అప్పుడే మీకు ప్రభుత్వం పరంగా ఎటువంటి నష్టం జరగదు. మరి అవన్నీ పక్కన పెట్టేసి కేవలం హీరో యొక్క రెమ్యునరేషన్ కోసం మీరు సృష్టించిన ఈ 1734 కోట్ల ఫేక్ కలెక్షన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్లు పనబడుతున్నాయి. ఐటీ అధికారులు దాడి చేశారు. ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్తున్నారు మీరు? ఎక్కడ ఈ కలెక్షన్స్? సుకుమార్ ఇంట్లో కూడా దాడులు చేశారు, అలాగే దిల్ రాజును చుట్టుముట్టారు, వాళ్ళ బంధువులలో దాడి చేశారు. మరి ఎందుకు ఫేక్ కలెక్షన్ చెప్పి జనాలకి ఏం చేస్తామని?